ఎట్లా అనిపిస్తా ఉంది అందశ్రీ గారు చనిపోయిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి గారు పాడే మోసి ఆయనను గౌరవించడం ఎలా అనిపిస్తా ఉంది మీకు? అయితే ఒరిజినల్గా చెప్పాలంటే ప్రపంచం లోపల ఒక ముఖ్యమంత్రి పదవి ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు ప్రజెంట్ గత ఒక 50 ఏళ్ళ కిందట నుండి ఇప్పటి వరకు కూడా ఒక కళాకారుడు చచ్చిపోయిండు అంటే వచ్చి ఆ ఆ ప్రయాణంలో శవయాత్ర లోపల నిలబడి ప్లస్ పాడెత్తుకొని ఆయనది అంత్యక్రియలు అయిపోయే వరకు ఉండి ఆయన మీటింగ్ లోపల కూడా పద్మశ్రీ అవార్డు కావాలని చెప్పడం ఇక చాలా గ్రేట్ అనిపించింది మా సాంస్కృతిక సారథి కళాకారులకు. అంటే సార్కు కంపల్సరీ పద్మశ్రీ అవార్డు తెప్పియాలి అన్న దాని మీద ఇంపార్టెంట్గా మీటింగ్ పెట్టి ఆ పక్కన ఆ బొంద దగ్గరనే మీటింగ్ పెట్టి చేసిండంటే రేవంత్ రెడ్డికి పాదాభివందనాలు, ముఖ్యమంత్రి గారికి దండాలు శరణార్థులు. మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది, ఎలా అనిపిస్తా ఉంది? ఇప్పుడు 100% పైన ముఖ్యమంత్రులు తర్వాత మంత్రులు అప్పుడు అన్నకు అందశ్రీ అన్నకు ఏది సాయం చేయకుంటే మొన్న రీసెంట్లీ కళాకారులను పిలిచి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ₹1,00,00,000 ఇచ్చి ఆదుకున్నాడు. ఆ ఇంటికి సంబంధించిన విషయంలో కూడా నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పి నీకు మేము ఉన్నాం, నీ అండగా ఉన్నాం అని చెప్పి ఆధారం చూపించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఒక ₹1,00,00,000 ఇచ్చి మళ్ళీ ఒక ఫ్లాట్ ఇచ్చి వాళ్ళను కళాకారులను అంటే ఒక్కళ్ళనే కాకుండా ఇటు జయరాజ్ అన్నను తర్వాత మన వెంకన్నను గోరెంటి వెంకన్నకు తర్వాత ఇట్లా ఇంపార్టెంట్ క్యాండిడేట్లు ఎవరెవరు ఉన్నారో వారికి కోటి కోటి రూపాయలు ఇచ్చి ఆదుకున్నాడు. రియల్గా చాలా సంతోషంగా ఉన్నది. అంటే గతంలో ఉన్న గవర్నమెంట్ ఎలా గౌరవించేది? కవులకు కావచ్చు, రచయితలకు కావచ్చు, కళాకారులకు కావచ్చు, ఎలా గౌరవించేది? వాళ్ళు గౌరవానికి మాత్రమే గౌరవించేది, కానీ వారికి ఏమన్నా ఆర్థిక లోపాట్లు ఉంటే మాత్రం దాని లోపల ఏమో చర్య తీసుకోకుండా ఉండేది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఆరోగ్య రీతిలో బాగలేడు, అతనికి ఇంపార్టెంట్గా తీసుకుపోయి హాస్పిటల్లో చూపించడం, ఆయనకైనా ఖర్చులు పెట్టడం అవి ఇంపార్టెంట్గా అట్లాంటివి చేసేది. కానీ వీళ్ళకు ఆకలితోటి అలమటిస్తున్నారు అనే పరిస్థితి లోపల కొంచెం ఆర్థిక సాయం అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం పిలిచి అప్పుడు గద్దరన్నకు వీళ్ళకి కోటి కోటి రూపాయలు ఇచ్చి ఆదుకున్నారంటే గ్రేట్. Subscribe us and press the bell icon for more interesting updates.